హలో ఫ్రెండ్స్, ఇగోండి రాధామనోహరం ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను. మబ్బుగా ఉంది, ఈరోజు ఎండ లేదు, వాటర్ పోయక్కర్లేదు ఈరోజు మొక్కలకి. స్కై బాగుంది కదా, వర్షం పడేటట్టుంది, ఆల్రెడీ పడుతుంది కొన్ని చోట్ల. ఇదిగోండి హ్యాంగింగ్ పార్ట్లో ఫ్లవర్స్ వచ్చినాయి, ఇక్కడ బేర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది ఫిమేల్ ఫ్లవరు బేరా. ఈవినింగ్ టైంలో వస్తున్నాయి, ఇవి 6:30కి ఓపెన్ అవుతున్నాయి. హనీబీస్ రావు కదా, పైన పాలినేషన్ చేస్తున్నాను. వర్షం పడితే ఇంక రాను, వర్షం పడినప్పుడు ఇలా చేసేస్తున్నాను. ఎందుకండి ఇటువైపు కూడా వచ్చింది ఫిమేల్ ఫ్లవరు. ఇటువైపు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇదే ఫస్ట్. గ్రో బ్యాగ్లో అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. ఇగోండి ఇక్కడ బీరకాయ రెడీ అవుతుంది, ఇంకొంచెం టైం పట్టిద్ది, లేతగా ఉంది. ఈ ఫ్లవర్స్ కొన్ని తీసేసుకుని పాలినేషన్ చేస్తున్నాను. ఈ చుట్టూ ఫ్లవర్ తీసేస్తాను. ఎందుకండి చుట్టూ తీసేసి పాలినేషన్ చేస్తాను. జస్ట్ అలా అంటే చాలు. పైన కూడా వచ్చినాయి, ఈరోజు 3-4 వచ్చినాయి. ఇది స్టార్టింగ్ చేసేస్తున్నాను. అదిగోండి పాలినేషన్ అవుతున్నాయి, లేకపోతే పిందెలు మాడిపోతున్నాయి. కొన్ని హైబ్రిడ్ పెట్టాను, కొన్ని ఏమో నాటు బీర సీడ్స్ పెట్టాను. హైబ్రిడ్ ఏమో కొంచెం పొడవు వస్తున్నాయి, నాటు బీర షార్ట్గా వస్తున్నాయి, కానీ చాలా బాగా వస్తున్నాయి. వాటర్ బాగా పోయాలి, ఎప్పుడన్నా వాటర్ కనుక ఒక పూట లేకపోతే చేదొచ్చేస్తాయి బీరకాయలు. అలా అని మరీ ఎక్కువగా కూడా పోయకూడదు, ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. చేదుగా ఉంటాయి లేకపోతే ఇంకా బీరకాయలు వాటర్ లేకపోతే. ఇప్పుడు బాగా వస్తుంది, ఇది క్రేపర్ కదా. ఎందుకండి ఇటువైపు కూడా విప్పినాయి, 3-4 వచ్చినాయి ఈరోజు ఫిమేల్ ఫ్లవర్స్. పాలినేషన్ చేస్తున్నాను వీటికి. ఎందుకండి ఇవి పాలినేషన్ చేస్తే ఇలా వచ్చేసినాయి, బీరకాయలు రెడీ అయిపోతున్నాయి. చాలా పెద్ద పెద్ద కాయలు పడినాయి ఇటు. ఈ మొక్క పైకి సపోర్ట్ ఇచ్చాను, పైన ఇంకా తీగలు కట్టేశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి తీసేసుకుని ఈ ఫిమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తున్నాను. ఇది క్లియర్గా చూపించడానికి ఈ ఫిమేల్ ఫ్లవర్ అటువైపుకు ఉంది. ఇవ్వండి ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇగోండి చిన్న చిన్న తాడులతో సపోర్ట్ ఇచ్చాను, గాలికి ఇంకా బరువుకి పడిపోతుందేమోనని. ఎందుకండి గ్రో బ్యాగ్లో నుంచి ఇలా పైకి ఎక్కించేసి అల్లించేసాను. ఇటువైపు కొన్ని మొక్కలు పెట్టాను, వర్షాలు పడినాయి కదా, ఈ టబ్లో చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ గోంగూర, తోటకూర చాలా బాగా వచ్చింది. మిర్చి ఈ చిన్న డబ్బాలో చూడండి ఎన్ని వచ్చినాయో. ఈ చిన్న డబ్బాలో మిర్చి, ఇందులో కూడా కొన్ని గోంగూర సీడ్స్ వేసాను. బెండ మొక్క చాలా బాగా వచ్చింది, కొంచెం మట్టి అందులో ఆఫే ఉంది. ఎందుకండి ఇక్కడ కరివేపాకు మొక్క ఒకటి పెట్టాను, వర్షాలు పడుతున్నాయి కదా. ఇక్కడ కనకాంబరాల మొక్క ఒకటి పెట్టాను. ఇక్కడ తోటకూర ఒకటి వచ్చింది, కోసేస్తున్నాను. ఇది మ్యాంగో ప్లాంటు, సమ్మర్లో తినేసి ఆ బుర్ర పెట్టేశాను. 1 ఇయర్కి ఇంత మొక్క అయిపోయింది. ఎందుకండి తోటకూర తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఈ లీఫ్ కోస్తున్నాను, వెజిటేబుల్ బచ్చల కూర కోస్తున్నాను కొద్దిగా. నాకు అవసరమైన వరకు కోసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా తీసుకుంటున్నాను. ఈ లీఫ్ వెజిటేబుల్స్ ఊరినే వడిలిపోతాయి, ఎప్పుడే తీసుకుంటా అందుకని. ఇది చుక్క కూర,
ఇటువైపు కొంచెం కోస్తున్నాను. ఇందులో ఒకటి పెద్ద తోటకూర మొక్క ఒకటి వచ్చింది, అది కూడా కోసేస్తాను. మబ్బు పట్టేసింది, ఇప్పుడు వాటర్ ఏం పోయక్కర్లేదు. బంతి మొక్కలు చిన్న చిన్న కొమ్మలు పెట్టాను, చాలా బాగా వచ్చేసినాయి అన్నీ. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. అదే సీడ్ నుంచి అయితే చాలా లేట్గా వస్తాయి. అందుకని ఇలా అన్నీ కొమ్మలు పెట్టేశాను. కొమ్మలన్నీ చాలా బాగా విప్పినట్టుగా వచ్చేసినాయి, వడిలిపోయినాయి అన్నీ. కానీ ఇప్పుడే మళ్ళీ వాటి నుంచి కొమ్మలు తీస్తే ఇంకా చచ్చిపోతాయి. రూట్స్ ఇంకంత బాగా డెవలప్ అవ్వవు కదా. ఒక 1 మంత్ పట్టిద్ది మళ్ళీ దాని నుంచి కొమ్మ తీసి పెట్టాలంటే. కొంచెం రూట్స్ డెవలప్ అయినాక మళ్ళీ మొత్తం పెట్టేస్తాను. అవి కూడా తీసేసి ఈ బౌల్లో వేస్తున్నాను. ఈరోజు కొద్దిగానే తీసుకుంటున్నాను, నాకు అవసరమైన వరకు. ఈ కరివేపాకు మొక్క మట్టికి అలాగే ఉంటుంది, చుట్టూ మట్టి లూజ్ చేసినా కానీ. అందుకే ఇంకో మొక్క పెట్టాను పైన, టెర్రస్ పైన కూడా అది బాగానే వస్తుంది. ఇప్పుడు వర్షాలు పడినాక అది మట్టి చేంజ్ చేసి పెట్టాను. టెర్రస్ పైన కరివేపాకు మొక్క మొత్తం తీసేసి, అది వస్తో రాదో అనుకున్నాను. మే నెలలో చేంజ్ చేశాను, ఎండల టైంలో. చచ్చిపోయిద్దేమో అనుకున్నాను, కానీ పాపం మంచిగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడంగానే చిగుళ్ళతో బాగా చాలా బుషీగా వస్తుంది. మట్టి గట్టిగా అయిపోతుంది కదా, ఎప్పటికప్పుడు అలా మట్టి లూజ్ చేసుకుని పెట్టుకుంటే వస్తుందని మొత్తం లూజ్ చేసి పెట్టేశాను. మేలో చచ్చిపోయిద్ది అనుకున్న, పాపం చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇటువైపు కొన్ని లీవ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా బెండ సీడ్స్ పెట్టాను, టెర్రస్ పైన రెడీ చేసి చెట్టుకే కొనకుండా అవే పెట్టేశాను. ఇంక రాలేదు, కొంచెం టైం పడుతుంది, వస్తేమో చూడాలి. ఇదిగోండి తోటకూర మొక్క వచ్చింది, తీసాను, చాలా బాగా ఎదిగింది. ఇది మళ్ళీ ఆఫ్ కట్ చేసి దాని రూట్స్ పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కోసాను, ఇక్కడ తోటకూర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బంతి మొక్కలు చూడండి వర్షానికి ఎంత బాగా విప్పుకున్నాయో. ఇక్కడ పింక్ ఫ్లవర్ వచ్చింది చూడండి, పెట్టినట్టుగా ఎంత బాగా వచ్చిందో. బేబీ పింక్ బాగుంది కదా, గ్రీన్గా. టబ్లో చాలా బాగా వచ్చినాయి ఈసారి మొక్కలు. ఇంకా కొన్ని పెడతాను, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ట్రేలో చూడండి తోటకూర ఈ 4 రోజుల్లోనే ఎంత బాగా పెరిగిందో. ఈ చిన్న డబ్బాలో చూడండి, ఇది ఐస్ క్రీమ్ డబ్బాలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. బాగుంది కదా. నేను ఇలా ఓపెన్ చేయగానే బాగా ఓపెన్ అయిపోయింది, చాలా వచ్చినాయి అందులో. ఇదిగోండి ఇటువైపు ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇవి బాగున్నాయి కదా, రౌండ్గా చాలా లావుగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. కుండీల్లో కూడా ఇంత బాగా వచ్చినాయి. ఈ టబ్లో, ఈ బకెట్లో, ఇది పెరుగు బకెట్. మిర్చి, వంగనారు పోసాను, బాగా వచ్చినాయి కూడా. వర్షాల టైంలో సైడ్కి పెట్టేశాను, చిన్న మొక్కలు కదా పడిపోతాయని. ఇప్పుడు కొంచెం ఎదిగినాయి కదా, వర్షాల్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇదిగోండి చిక్కుడు ప్లాంట్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని నిలబడుతున్నాయి. ఇదిగోండి ఇటువైపు కూడా అలాగే అయినాయి, చాలా రాలిపోయినాయి ఫ్లవర్స్, కొన్ని కాయలుగా మారినాయి. ఈ సీడ్ రెడీ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇది చాలా బాగా వస్తుంది ప్లాంట్. ఇక్కడ కాయలు కోస్తూనే ఉండాలి, కాయలు కోసేస్తే ఈ కనుపుల దగ్గర మళ్ళీ చిగురు వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, మళ్ళీ కాయలు వస్తాయి. కొయ్యిపోతే రావు, కట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కట్ చేస్తేనే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. ఏ ఫ్లవర్ ప్లాంట్లు అయినా అంతేను, ఫ్లవర్ వచ్చేసినాక దాన్ని అలా వదిలేస్తే చెట్టు ఎండిపోయిద్ది. ఎప్పటికప్పుడే కటింగ్ చేసుకుంటూ ఉంటే కొత్త ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతేను. ఇటువైపు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. ఆ ఫ్లవర్స్ అన్నీ కనుక కాయలు అయితే అసలు చాలా ఎక్కువ అయ్యాయి, చాలా వరకు రాలిపోయినాయి, డైలీ రాలిపోతున్నాయి. వర్షం పడినప్పుడు ఎక్కువ రాలిపోతున్నాయి, అందుకే వర్షాల టైంలో పెట్టకూడదు చిక్కుడు. ఎందుకంటే ఇటువైపు ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా ఉంది. అలా టచ్ చేస్తుంటే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి.
ఇటు కొమ్మకి ఎక్కువ వచ్చినాయి. ముద్రాకులు ఎప్పుడెప్పుడే తీసేసేయాలి, వీటికి కూడా ఫంగస్ వస్తుంది వెనకాల లీవ్స్కి, దోమలాగా పడిద్ది. అలా వస్తే కొంచెం బూడిద కొట్టేస్తే పోయిద్ది. ఎందుకండి ఇటువైపు ఇంకా బాగా వచ్చినాయి. క్రీపర్ కదా, దీనికి సపోర్ట్ ఉంటే బాగా వస్తాయి. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.